హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లులకు అంటూ L1, L2, L3 కేటగిరీస్లో లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో లిస్ట్ 1లో మీ పేరు ఉంది కదా, ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ సో లిస్ట్ 1లో పేరు ఉంటే ఎలా చెక్ చేయాలో నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఎలా చెక్ చేయాలో చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో వచ్చింది. పేర్లు అయితే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 కేటగిరీలో డివైడ్ చేశారు. సో ఇప్పుడు మనకి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది, ఏ డేట్కి వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అండ్ ఎలా ఉంటుంది, అండ్ తర్వాత కన్ఫామ్గా ఇల్లు వస్తుందా లేక రాదా, ఏ లిస్ట్లో వాళ్ళకి ఇల్లు వస్తుంది, లైక్ లిస్ట్ 1నా, లిస్ట్ 2నా, లిస్ట్ 3నా, ఎవరికైతే ఇల్లు వస్తుంది అనే దానిపై ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా జాగా ఉన్న వారికి ఇల్లు వస్తుందా లేక జాగా లేని వారికి ఇల్లు వస్తుందా అనేది ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నా ఈ ఈ ఛానల్లో నేను గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. లైక్ ఎనీ అప్డేట్ రిలేటెడ్గా కంటెంట్ నేను వీడియో అయితే చేసి పెడతాను. ఎందుకంటే అది మీకు ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ కావచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఈ లిస్ట్ L1 లిస్ట్ అయితే గ్రామ పంచాయత్ లేదా గ్రామ సభలో లిస్ట్ 1 అయితే వచ్చేసింది. సో ఈ లిస్ట్లో వచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్గా చెప్పారు. సో తర్వాత అయితే మళ్ళీ ఫిల్టర్ చేసి దానికి L1, L2, L3 లిస్ట్గా డివైడ్ చేశారు. దీంట్లో L1 లిస్ట్లో ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉందో వాళ్ళకైతే ల్యాండ్ ఉంది అండ్ ఇల్లు లేదు, వాళ్ళకైతే లిస్ట్ 1లో అయితే వేశారు. అండ్ ఎవరి దగ్గర అయితే ల్యాండ్ లేదు అండ్ ఇల్లు లేదు వాళ్ళకైతే L2 లిస్ట్లో అయితే వేశారు. అండ్ L3 లిస్ట్ వచ్చేసి ప్రీవియస్ గవర్నమెంట్లో ఎవరికైతే ఇల్లు వచ్చింటుందో వాళ్ళకైతే L3 లిస్ట్లో వేశారు. అండ్ L1 లిస్ట్ వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు, లైక్ 5 lakhs అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు. వాళ్ళైతే ఇల్లు అయితే కట్టుకోవచ్చు. అండ్ అమౌంట్ ఎవరికి ఇస్తారు, ఎవరెవరు ఎలిజిబుల్డో ఆ అమౌంట్కి అనేది చెప్తాను. సో ఎవరి దగ్గర అయితే 400 square feet ల్యాండ్ ఉంటుందో వాళ్ళకైతే అమౌంట్ 5 lakhs అయితే గవర్నమెంట్ నుంచి రానుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ అమౌంట్ని 4 quartersగా డివైడ్ చేస్తారు. లైక్ ఫస్ట్ క్వార్టర్లో 1 lakh rupees అయితే ఇస్తారు. 1 lakh వచ్చేసి ల్యాండ్ 400 square feet ఉంటే 1 lakh అయితే ఇస్తారు. తర్వాత ల్యాండ్ తర్వాత బేస్ మట్టం కట్టుకున్న వాళ్ళకి 1 lakhs మళ్ళీ 1 lakh అయితే శాంక్షన్ చేస్తారు. అలాగా 2 lakhs అయిపోతుంది కదా. తర్వాత ఎవరైతే రేకుల షెడ్ కానీ అలా వేసుకుంటారు కదా వాళ్ళకైతే 2 lakhs అనేది శాంక్షన్ చేస్తారు. సో మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 1 lakh అయితే శాంక్షన్ చేస్తారు. సో టోటల్గా 5 lakhs ఇలా అయితే డివైడ్ చేసి ఇస్తారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే లిస్ట్ 2 అనేది రానుంది. అది వచ్చేసి March 1 నుంచి March 31 వరకు అమౌంట్ అయితే క్రెడిట్ కానుంది ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో, L1 లిస్ట్లో ఉన్నారో. సో ఇదండి ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.